మా వంతుగా మా రెస్పాన్సిబిలిటీగా మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాము. కానీ ఆ కంటెంట్ని మీరు ఎలా గ్రాస్ప్ చేస్తున్నారు అంటే, ఒక సక్సెస్కి ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే యూనిక్నెస్. నేను చెప్తున్న ఈ వీడియో క్లాసెస్ వేలాది మంది తీసుకున్నారు. నేను ఇస్తున్న ఈ మెటీరియల్, నేను ఇస్తున్న ఈ ప్లాన్ వేలాది మంది పర్సన్స్ దగ్గరికి వెళ్తుంది. కానీ దాన్ని ఎలా గ్రహిస్తున్నావు, ఎలా అనుసరిస్తున్నావు అన్న దానిపైన నీ సక్సెస్ అనేది ఆధారపడుతుంది. Hello, my dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform. Guys, దాదాపుగా ఆల్మోస్ట్ మన యాప్ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది 1 year అయింది. లాస్ట్ ఇయర్ ఉగాది నుంచి యాక్టివ్గా పార్టిసిపేషన్ స్టార్ట్ చేశాము. ఈ 1 year లాంగ్ జర్నీలో ఆల్మోస్ట్ 25,000 స్టూడెంట్స్ని వాళ్ళ మెప్పుని నేను పొందగలిగాను. ఇంత లాంగ్ జర్నీలో ఎప్పుడు కూడా ఇంత లాంగ్ గ్యాప్ రాలేదు నేను వీడియో చేయడానికి. అంటే గ్యాప్ లాస్ట్ వీడియో చేసి ఆల్మోస్ట్ 10 days అయింది. ఎంత ప్రయత్నించినా కానీ మీరు ఎగ్జామ్ మూడ్లో ఎంత సివియర్ స్ట్రెస్కి అయితే లోన్ అవుతారో అంత స్ట్రెస్కి కూడా నేను లోన్ అయ్యాను. ఇటు ఆఫ్లైన్ క్లాసెస్, ఇటు ఆన్లైన్ యాప్ ట్రాన్స్ఫర్ అవ్వడం. బేసికల్గా ఏంటంటే స్టూడెంట్స్కి ఇంకాస్త ఈజీగా అలైన్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్లాట్ఫామ్ని కొంచెం మోడిఫికేషన్స్ చేసేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ దీన్ని యాప్ అప్డేట్ చేసుకోకపోగా అంటే వాళ్ళకు కొంచెం కంటెంట్ మిస్ అవ్వడం, వందల కొద్ది కాల్స్. ఎట్లా అంటే అసలు ఫోన్ వస్తే ఒక రకంగా దడ పుట్టేది. అంటే ఇట్లాంటి థింగ్స్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఒకనొక టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన రోజులు కూడా ఉంది. అఫ్ కోర్స్ కొంచెం డిఫికల్టీస్ అయ్యాయి, బట్ ఇట్ ఈస్ నార్మలైజ్డ్. అంటే దీని నుంచి కూడా నేను ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అంటే ఈ టైంలో ఎట్లా అనిపించిందంటే అసలు ఇక ఈ యాప్ వద్దు, ఇదొద్దు, అసలు ఈ కంప్లీట్గా ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెసే అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయింది. బట్ ఆల్ ఈజ్ వెల్ అంటాం కదా. ఈ టైం ఎప్పుడు శాశ్వతం కాదు. మనకు చాలా బాధ వేసినా ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా సంతోషం వేసినా ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో సేమ్ అలాగే చాలా ఎంతూజియాజంతో మళ్ళీ అంటే నార్మలైజ్ అయిన తర్వాత ఈ వీడియో చేశాను. ఇంకా ఎవరికైతే యాప్ అప్డేషన్కి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మీ కంటెంట్ ఎక్కడికి పోదు. వీలైతే ఇంకో 2 రోజులు ఎక్కువైనా ఇస్తాము. సో కానీ ఎక్కడ మీకు ఇబ్బంది గురి చేయము. అండ్ అప్డేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్మోస్ట్ 100 days. సో నేను లిటరల్గా షాక్ అయిపోయాను. నేను వీడియో చేయక ఇన్ని రోజులు అయిందని కూడా నేనే గమనించలేనంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను. కానీ ఒక స్టూడెంట్స్ కొంతమంది వీ వాంట్ వీడియోస్ ఫ్రమ్ యూ, ఇంకా వీడియోస్ రాలేదు, యాప్ ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే సార్ హెల్త్ బాగాలేదా, ఇట్లాంటి మెసేజెస్ పెట్టడం వల్ల కూడా ఇట్ రియల్లీ మోటివేటెడ్ మీ. అంటే కొంతమందికి ఎలా ఉన్నా కానీ అట్లీస్ట్ కొంతమంది అయినా నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా అన్నట్టు అనిపించింది. సో ఎస్, ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు 100 days. ఈ 100 daysలో స్ట్రెస్ అంటే ఎగ్జామ్ రిజల్ట్ అయిన తర్వాత సెలెక్ట్ కాని వాళ్ళు, అంటే అవుతాను కాను అన్న డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ప్రతి పోస్ట్కి 100 మంది పోటీ పడుతున్నారు. ఈ 100 మందిలో ఒకడిగా నువ్వు ఉండాలంటే ఫస్ట్ మార్కెట్లో ఉన్న కొన్ని అపోహల్ని మనం దూరం చేసుకోవాలి. అండ్ అలాగే మార్కెట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా, అంటే మార్కెట్ అంటే ఏదైతే ప్రీ ఎగ్జిస్టింగ్ నోషన్స్ అంటాం కదా. సో ఒక కైండ్ ఆఫ్ ఫియర్. ఎటువంటి ఫియర్ అంటే లిటరల్గా నేనే షాక్ అయ్యాను. అంటే ఏదో కొంతమంది ఎలా మౌల్డ్ చేస్తున్నారో ఏంటో నాకు అర్థం కాదు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుంది, ఎగ్జామ్ ఉండకపోవచ్చు. అంటే 1% కూడా నేను ఇది అనుకోలేదు. ఒక 2-3 స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ అడిగేసరికి ఎవరు మిమ్మల్ని ఇట్లాంటి ట్రాప్లో పడేస్తున్నారు, అసలు ఉంటుందా ఉండదా, ఇంత ట్రాప్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ ఉండదు అన్నట్టు భ్రమలో ఉన్నారు. బట్ అది జరిగి ఎంతో మంది నష్టపోయారు. సో అండ్ దీనివల్ల ఎవరికైతే ఎగ్జామ్ అంటే ఫర్ సపోజ్ చూడండి, మనకు సినిమాకి వెళ్ళాలి, మన ఫ్రెండ్స్లో ఒక 10 మంది ఉంటాం, అందులో సినిమాకి వెళ్ళాలనుకుంటాం. అందులో ఏ ఒక్కలో ఇద్దరికి సినిమాకి వెళ్ళడం ఇష్టం ఉండదు. వాళ్ళకి సినిమాకి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ మిగతా వాళ్ళు సినిమాకి వెళ్ళడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే, అరే ఈ సినిమా వేస్ట్, బాగాలేదు, సో ఆ సినిమాకు ఫీడ్బ్యాక్ బాగాలేదు, దాని బదులు ఏదైనా బిర్యానీ తిందాం, లేకపోతే హాస్టల్లో ఏదైనా ఆడుకుందాం అన్నట్టు మౌల్డ్ చేస్తూ ఉంటారు. అంటే నీకు సినిమాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మిగతా వాళ్ళు సినిమాకి వెళ్ళడం కూడా ఏదో కొంత నీకు ఒక కైండ్ ఆఫ్ జెలసీ అనేది కనిపిస్తుంది. ఇట్లాంటి ప్రాపగెండా చేసే వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ యొక్క
టిపికల్ లెవెల్ని బట్టి కూడా స్టూడెంట్స్ని భయపెడుతున్నారు. టిపికల్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఎంత టిపికల్ వచ్చింది, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అంతకంటే టిపికల్ వస్తుంది. ఎగ్జామ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, టైం అంతా వేస్ట్, ఇట్లాంటి ఫియర్ ఫ్యాక్టర్స్, ఇటువంటి అంటే ఎవరైతే పోటీలో లేరో అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యారో సో వీళ్ళకు చదువుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ మిగతా వాళ్ళకు ఇటువంటి స్ప్రెడ్ చేసి ఆ పోటీలో కొంచెం వెనకబడేటట్టు చూస్తారు. నిజంగా సీరియస్గా ఉన్న ఆస్పిరెంట్ అయితే ఇవి ఏటికి కూడా భయపడు. ఒకటే ఒక ఆస్పెక్ట్ చెప్తున్నాను చూడండి, 1:100. ఒక పోస్ట్కి 100 మంది పోటీ చేస్తున్నాం. నువ్వు పడే పోటీలో 100 మంది కంటే ఎక్కువ స్టఫ్ నీలో ఏముంది, వాట్ కైండ్ ఆఫ్ యునీక్నెస్. చూడండి, నేను ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్తుంటాను, ఆఫ్లైన్ స్టూడెంట్స్కి, పాలిటీ క్లాస్ అంటే ఇప్పుడు చూడండి, రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత నాకు బేసికల్గా ప్రతి ఇయర్ జరిగేదే ఇది. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఆ మోటివేషన్, ఆ వీడియోస్ చూడడం కానీ, సెలెక్ట్ అవ్వడం కానీ, సమాజంలో నాకు ఇటువంటి రెస్పెక్ట్ కావాలని చాలా ఎంతూజియాజంతో కాల్ చేస్తారు. ఇది ఒక 5-10 రోజులకు మాత్రమే ఉంటుంది. ఎవరైనా నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే అందరూ చేసిన పని వీళ్ళు చేయకుండా వీళ్ళలో ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ యూనిక్ ఆస్పెక్ట్ అనేది ఉండాలి. చూడండి, మనం పాలిటిక్స్ చూస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ లక్ష్మీకాంత్ బుక్నే ప్రిఫర్ చేస్తారు. లేకపోతే ఏపీ హిస్టరీకి సంబంధించి చూస్తే మనం రఘునాథ్ రావు కానీ, లేకపోతే మనం ఇంతకుముందు కొన్ని లిస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ కొన్ని ఆస్పెక్ట్స్ హనుమంతరావు గారి బుక్ కానీ మోస్ట్లీ ఇవే చూస్తాం. అంటే దాదాపుగా అంటే ఎందుకు ఒక టాపర్ వచ్చి ఏదైనా అంటే ఒక సెలెక్ట్ అయిన పర్సన్ దగ్గరికి వచ్చి మీరు అడిగితే నేను ఏ బుక్స్ చదివాను, ఒకవేళ నేనే ర్యాంక్ కొట్టిన వాడిని అయితే ఏ బుక్ చదివానో మీరు అడుగుతారు. మీరు ఏ భ్రమలో ఉంటారంటే ఆయన చదివిన బుక్సే నేను కూడా చదివితే సెలెక్ట్ అవుతాను కదా అనుకుంటాం. అంటే ఆ లిస్ట్ మీకు క్లియర్గా తెలుసు, ఆ బుక్స్ పర్చేస్ చేసుకొని తెచ్చుకుంటారు. ఆయన చదివిన బుక్స్ నీ దగ్గర ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆయన సెలెక్ట్ అయినట్టు నువ్వు సెలెక్ట్ కావాలంటే ఆయన ఎంచుకున్న యూనిక్నెస్ ఏదైతే ఉంటుందో ఆ యూనిక్నెస్ని కనిపించాలి. అంటే సిలబస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అయిపోయిన తర్వాత, సిలబస్ ఏంటో మీకు తెలిసిన తర్వాత మెటీరియల్. అంటే చూడండి, మీరు గ్యాదర్ చేసుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒకే స్టాండర్డ్ బుక్. ఒకవేళ స్టాండర్డ్ బుక్ పాసిబుల్ అవ్వదు అనుకుంటే స్టాండర్డ్ బుక్ ప్లేస్లో ఏదైనా నోట్స్. అంటే మెటీరియల్ అంటే ఒక స్టాండర్డ్ బుక్ కానీ, ఒక నోట్స్ కానీ, అండ్ దీంతో పాటు ఒక స్పెసిఫిక్ వీడియో క్లాసెస్. అంటే మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది మీకు అవసరం లేదు, లేదా టైం తక్కువ ఉంది, సో లేనిపోని ఎక్స్పెరిమెంట్స్ చేసి మనం టైం వేస్ట్ చేసే బదులు వీడియో క్లాసెస్ చూస్తే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా ఒక ఫ్యాకల్టీ ఒక టాపిక్ చెప్పే ముందు మీకు గంట సేపు టాపిక్ చెప్పేది మాత్రమే కనబడుతుంది, కానీ ఆ గంట సేపు క్లాస్ వెనకాల ఆ ఫ్యాకల్టీ అట్లీస్ట్ 3-4 గంటలు కూర్చోవాల్సి వస్తుంది. మీరు చూడండి, నిన్న జగదీష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్కీమ్స్ అనే కాన్సెప్ట్ మీకు చెప్పే ఉంటాడు. అంటే ఒక ఫ్యాకల్టీ ఎట్లాంటి ఫ్యాకల్టీ ఉండాలంటే మీతో పాటు పోటీ పడగలిగే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 4 సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్ డైనమిక్ సబ్జెక్ట్స్. అంటే సో కరెంట్ అఫైర్స్ నుంచి, ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాలంటే ఫస్ట్ మార్పులు అంటే ఫస్ట్ టిపికాలిటీని ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారంటే కరెంట్ అఫైర్స్. మనకి ఇప్పుడున్న ఎస్ఎన్టీలో కరెంట్ అఫైర్సే డామినేషన్, ఎకానమీలో కరెంట్ అఫైర్స్ ఉండబోతుంది, పాలిటీలో అట్లీస్ట్ 30% అయినా పాలిటీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ రాబోతున్నాయి. అంటే ఇటువంటి కరెంట్ అఫైర్స్లో మీరు ఎంత బలంగా ఉంటే ఎగ్జామినేషన్లో అంత బలంగా మీరు ప్రదర్శించగలుగుతారు. ఒకటి, ఆ బలం మీకైనా ఉండాలి, అలాంటి బలంతో అంటే దృఢమైన కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తూ చెప్పే ఫ్యాకల్టీదైనా మీరు చూస్ చేసుకోవాలి. అందుకోసం మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రాపర్ మెటీరియల్ బెస్ట్ థింగ్ మీరు చూస్ చేసుకోవాలి. అండ్ లేదా ఏదైనా డిపెండ్ కావాలనుకుంటే వీడియో క్లాసెస్ మీరు చూడొచ్చు. మన రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో మనకు మీరు చూడొచ్చు ఫ్యాకల్టీ టీమ్. సో పాలిటీ బైలింగ్వల్ క్లాసెస్ని నేను ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు అంటే ఇంతకు ముందు చెప్పిన దానికంటే కూడా చాలా చాలా అద్భుతమైన రీతిలో ఈ పాలిటీ 70+ మార్క్స్ ధ్యేయంగా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 14 క్లాసెస్ అయిపోయాయి ఫౌండేషనల్ క్లాసెస్తో కలిపి. సో అది లైవ్ జరుగుతుంది, రికార్డింగ్ జరుగుతుంది, కరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాను బైలింగ్వల్ క్లాసెస్లో. సో అట్లాంటి పాలిటీ క్లాసెస్ మీకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్, హిదాయతుల్లా సార్. జగదీష్ సార్ ఎవ్రీ టాపిక్ మొత్తం కవర్ చేస్తారు. కొన్ని పార్ట్స్ జగదీష్ సార్ కవర్ చేసినా కానీ హిదాయతుల్లా సార్ కూడా కొన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. ఓకే, అంటే చూడండి ఆ సబ్జెక్ట్ ఎంత డైనమిక్ ఉందో
అలాంటి డైనమిక్ సబ్జెక్ట్ని చూజ్ చేయడానికి డైనమిక్ ఫ్యాకల్టీ ఇక్కడ ప్రవేశపెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే చౌటి ప్రభాకర్ సార్ అండ్ ప్రదీప్ సార్. సో వీళ్ళిద్దరి గురించి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో తెలియాల్సిన, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రదీప్ సార్ అచీవర్స్ అకాడమీలో చాలా చాలా ఫేమస్ ఫ్యాకల్టీ. అండ్ చౌటి ప్రభాకర్ సార్ ఎకానమీ అంటే ఆయన పేరే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ దత్తు సార్ అండ్ రమణ సార్ ఇటువంటి అద్భుతమైన ఫ్యాకల్టీస్తో క్లాసెస్ చెప్పడం జరిగింది. అయితే స్టూడెంట్స్ సిలబస్ గురించి వరీ అవుతున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏపీ హిస్టరీలో ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రమే చాలా చాలా లెందీగా ఉంటాయి. అందులో శాతవాహనస్ ఇంకా లెందీగా ఉంటాయి. ఆ లెందీ చూసి మీరు సగం భయపడుతూ ఉన్నారు, సగం అంటే పోటీలోంచి తప్పుకునేటట్లు మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను, క్లాసెస్ ఫాలో అయితే చాలు అనే రకంగా. ఎందుకంటే ఒక శాతవాహనస్ అనే టాపిక్ ఏదైతే ఉంటుందో అదొక్కటే 30+ గంటలు చెప్తున్నారంటే, అంటే ప్రతి పాయింట్ కీన్ టు కీన్ చెప్పే అద్భుతమైన టీం మన దగ్గర ఉంది. సో ఇక్కడ రమణ సార్ ఏమో తెలుగులో అండ్ ఇక్కడ దత్తు సార్ ఏమో ఇంగ్లీష్లో. అంటే ఆ క్లాసులో నుంచే దాదాపుగా క్వశ్చన్స్ రావాలి అన్న ఉద్దేశంతో గంటల్ని లెక్క చేయకుండా అట్లా వాళ్ళు క్లాసెస్ చెప్తున్నారు. సేమ్ ఎకానమీ, సేమ్ పాలిటీ. సో ఇట్లాంటి బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మెటీరియల్స్. సో రోహిత్స్ అనాలిసిస్ టీం నుంచి నేను మీకు సపరేట్గా మెటీరియల్స్ ఆల్రెడీ మీకు అందించడం జరిగింది. మీకు ఆల్రెడీ ఆ మెటీరియల్స్ని కూడా చూపిస్తున్నాను చూడండి. మనం యాప్ అలైన్మెంట్ చేంజ్ అయిందని చెప్పాను కదా, ఇది యాప్ యొక్క అలైన్మెంట్. సో మీరు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా మీకు కనిపిస్తుంది. ఇది యాప్, అది నాది అడ్మిన్ యాప్. సో మీకు ఇలా కనిపించిన తర్వాత మీకు ఇలా డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అని కొడుతున్నాను. సో మీకు ఇప్పుడు కంటెంట్ దగ్గరికి వెళ్తే, సో మీరు ఇప్పుడు కంటెంట్ చూసారనుకోండి, కంటెంట్లో చూస్తున్నాను చూడండి, మిషన్ నిర్వహణ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీకి సంబంధించిన మెటీరియల్, ఏపీ హిస్టరీకి సంబంధించిన మెటీరియల్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్. అండ్ అలాగే ఇందులోనే మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే ఫర్ సపోజ్ సో ఎకానమీకి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ఇందులో ఎకానమీ సెక్షన్లోనే ప్రభాకర్ సార్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు చూడండి. సో పాలసీ 12 మెటీరియల్స్ ఉన్నాయి, ఎకానమీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 12 మెటీరియల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి 1. సో ఇలా అవసరమైనంత వరకు సారే మెటీరియల్స్ మీకు ఇందులోనే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఇట్స్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మెటీరియల్స్ అన్ని కూడా మీకు అప్లోడ్ జరిగాయి. సో మీకు ఒకసారి ఆ మెటీరియల్స్ని కూడా ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఏ మెటీరియల్స్ ఎలా ఇవ్వబోతున్నాను ఏంటి అని చెప్పేసి. కంటెంట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్ మీకు ఇది ఓపెన్ అవ్వట్లేదు, నేను మీకు చూపిస్తాను. ఇది ఏపీ హిస్టరీకి సంబంధించిన మెటీరియల్, సేమ్ అలాగే ఎకానమీకి సంబంధించిన మెటీరియల్, సేమ్ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి సంబంధించిన మెటీరియల్. సో మీకు క్లియర్గా మెటీరియల్స్ పైన, అంటే మెటీరియల్స్ కేవలం చదివితే సరిపోతుందంటే మెటీరియల్ ప్లస్ వీడియో క్లాసెస్, మెటీరియల్ ప్లస్ వీడియో క్లాసెస్, సో లేదా మెటీరియల్స్ ప్లస్ స్టాండర్డ్ బుక్స్. ఈ మెటీరియల్ ప్లస్ సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెటీరియల్ ప్లస్ స్టాండర్డ్ బుక్స్ చూసుకున్నా సరిపోతుంది, లేదా మెటీరియల్ ప్లస్ వీడియో క్లాసెస్ మన ఆన్లైన్ క్లాసెస్ చూస్తే. అండ్ ఈ ఆన్లైన్ క్లాసెస్ని నేను ఎలా ప్లాన్ చేశానో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మిషన్ నిర్వహణ అని చెప్పి డే వైజ్ ప్లాన్ అని చెప్పి స్టార్ట్ చేశాను. స్టూడెంట్స్ కొంచెం అంటే 20 days ప్లాన్ ఇచ్చాను, ఆల్మోస్ట్ 14 days అయిపోయింది, కొంచెం డిలే అయిపోయింది. బట్ వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ మీకు ఆ కంటెంట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఏపీపీఎస్సీ తెలుగు మీడియంకి సంబంధించిన కంటెంట్. మీకు ఇక్కడ చూడండి, మిషన్ నిర్వహణ 2.0 అని ఉంది కదా. Day 1 అప్రోచ్, Day 2 అప్రోచ్, మీకు ఇక్కడ చూడొచ్చు. Day 3, Day 4, Day 5, Day 6. అంటే జస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు జస్ట్ ఈ ఫోల్డర్స్ని ఓపెన్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ 17 days వరకు నేను మీకు కంటెంట్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరిగింది. Day 1 చూసామనుకోండి, ఎకానమీ ఏ వీడియోస్ చూడాలి, పాలిటీ ఏ వీడియోస్ చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ వీడియోస్ చూడాలి, అందులో స్పేస్ టెక్నాలజీ ఏ వీడియోస్ చూడాలి. సో ఇలా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ప్లాన్ మీకు కనిపించడం జరిగింది. మీకు ఫస్ట్ 20 days ప్లాన్ నేను మీకు డిస్ప్లే చేశాను. ఇప్పుడు దాన్ని ఆ 20 daysని కాస్త 30 daysకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సపరేట్గా తెలుగు, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం ప్లాన్స్ మీకు అందించడం జరుగుతుంది. మీకు చూస్తే ఇక్కడ 30 days వరకు చూడండి, నేషనల్ ఇన్కమ్ టాపిక్ కంప్లీట్గా ఎలా కవర్ చేయాలి, ఫండమెంటల్ రైట్స్, ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ని ఎలా కవర్ చేయాలి, సో సేమ్ అలాగే ఫిజికల్ పాలసీ ఎలా కవర్ చేయాలి, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, శాతవాహనాస్. అంటే ఒకేసారి 3 సబ్జెక్టులు, అవసరమైనప్పుడు 4 సబ్జెక్టులు, అన్నిటినీ బ్యాలెన్స్ చేసే విధంగా. సో ఒక ఆల్మోస్ట్ 100 days ఏదైతే ఉంటుందో రివిజన్కి స్పెసిఫిక్ టైంని కేటాయిస్తూ
టెస్ట్కి స్పెసిఫిక్ టైం కేటాయిస్తూ అండ్ ఇదే వేదిక మీదుగా మీకు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను, టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేస్తున్నాను. ఈ కోర్సులోనే మీకు ఆ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఏపీ హిస్టరీ, పాలిటీ చూస్తే ఒక్కొక్క సెక్షన్లో 5 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఏపీ హిస్టరీలో 5 టాపిక్స్, పాలిటీలో 5 టాపిక్స్. చూడండి, ఏపీ హిస్టరీ టాపిక్ 1 ఉంది కదా, దీనిపైన April 24th ఒక ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఈ టెస్ట్ సిరీస్ ఎవరికంటే ఆల్రెడీ సిలబస్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఏదైతే మిషన్ నిర్వాణ ఉందో దాన్ని కూడా ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే అయిపోయిందో దాని ప్రకారం సపరేట్ టెస్ట్స్ ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఈ సపరేట్ టెస్ట్ తీసుకోవచ్చు. మిషన్ నిర్వాణ తీసుకున్నప్పుడు ఆటోమేటికల్గా దాని టెస్ట్స్ మీకు వచ్చేస్తాయి, టాపిక్ వైజ్ టెస్ట్. ఈ ఫుల్ లెంత్ టెస్ట్ యాక్సెస్ కూడా మీకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రీ హిస్టారిక్ కల్చర్, మేజర్ డైనాసిటీస్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, వీటి గురించి, నేచర్ ఆఫ్ ఇండియన్ అంటే ఇప్పుడు ఏపీ హిస్టరీలో ఫస్ట్ పాయింట్, పాలిటీలో ఫస్ట్ పాయింట్, అండ్ నెక్స్ట్ ఎకానమీలో ఫస్ట్ టాపిక్, అండ్ అలాగే చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ టాపిక్. అంటే ఇలా కొన్ని టాపిక్స్ని పికప్ చేసుకోవడం జరిగింది. సో 1, 2, 3 టాపిక్స్ అంటే జస్ట్ ప్రతి 70 అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్స్ని ఒక 2.5 టాప్, ఎందుకంటే 5 టాపిక్స్ ఉన్నాయి కదా టోటల్గా 5 అంటే 1, 2, 3, 4, 5 ఇలా 5 ఉన్నాయి కదా. అంటే ఈ 2 పాయింట్స్ ప్లస్ హాఫ్ అంటే 2.5 టాపిక్స్ ఒక సబ్జెక్ట్కి సంబంధించిన 2.5 టాపిక్స్, ఇంకొక సబ్జెక్ట్ పాలిటీకి సంబంధించిన 2.5 టాపిక్స్, నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన 2.5 టాపిక్స్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 2.5 టాపిక్స్, నెక్స్ట్ రిమైనింగ్ 2.5 టాపిక్స్, మళ్ళీ ఏపీ హిస్టరీకి సంబంధించిన 2.5 టాపిక్స్, సేమ్ అలాగే పాలిటీకి సంబంధించిన 2.5 టాపిక్స్, సేమ్ ఎకానమీకి సంబంధించిన 2.5 టాపిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 2.5 టాపిక్స్. సో టోటల్గా 4 సబ్జెక్ట్స్ని ఇంటూ 2 టెస్ట్స్గా చేసి 8 సెక్షనల్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే కంప్లీట్గా హిస్టరీ పైన ఒక టెస్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఒక టెస్ట్, ఎకానమీ పైన ఒక టెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఒక టెస్ట్, తర్వాత ఎగ్జామ్ లెవెల్లో లాగా పేపర్ 1 ఒక గ్రాండ్ టెస్ట్, పేపర్ 2 ఒక గ్రాండ్ టెస్ట్. టోటల్గా July 18th ఈ టెస్ట్స్ అనేవి అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ ఒరిజినల్ ఎగ్జామ్కి మన టెస్ట్ సిరీస్ అయిపోవడానికి ఒక 10 days గ్యాప్ ఇచ్చి ఈ టెస్ట్ సిరీస్లో మీరు ఏవైతే లోపాలు చేశారో ఆ లోపాలని సరిదిద్దే విధంగా ఈ 10 days గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర ఎవరైతే ఫుల్ కోర్స్ పర్చేస్ చేసుకుంటారో ఈ ఫుల్ కోర్స్ పర్చేస్ చేసుకున్న వారికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ 4 సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాకల్టీ టీమ్కి సంబంధించిన కంప్లీట్ వీడియో క్లాసెస్ వస్తాయి. అండ్ ఈ వీడియో క్లాసెస్తో పాటు ఇప్పుడు నేను ప్లాన్ ప్రకారం ఏదైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఈ ఫోల్డర్స్ యాక్సెస్ మీకు వస్తుంది. అండ్ ఇక్కడ పర్టికులర్గా ప్రతి టాపిక్కి సంబంధించిన టాపిక్ టెస్ట్ పెడుతున్నాను కదా, ఆ టాపిక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ లెక్కన కంప్లీట్గా ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ కావడానికి ఫస్ట్ మంచి మెటీరియల్ కావాలి, మంచి వీడియో క్లాసెస్ కావాలి, అండ్ దీంతో పాటు మంచి టెస్ట్ సిరీస్ కావాలి. అయితే ఈ మెటీరియల్, ఈ వీడియో క్లాసెస్, ఈ టెస్ట్ సిరీస్ ఈ మూడింటిని కూడా ఆర్గనైజ్ చేస్తూ ముందుకెళ్ళాలంటే మంచి ప్లాన్ అనేది ఉండాలి. సో మనం పెట్టుకున్న ఈ మిషన్ నిర్వాణ 2.0 అనే ప్లాన్ ఏదైతే ఉంటుందో Day 1, Day 2, Day 3 అలాగా 100 రోజులు, ఇవాల్టి నుంచి రాబోయే 100 రోజులు మీ అడుగు ఎలా ఉండాలి అనే విధంగా క్లియర్గా మీకు ప్లాన్ ఇచ్చేసాను. సో అందులో చూడండి ఏ మెటీరియల్ ఎంతసేపు చూడాలి ఇవన్నీ కూడా మీకు ఒకసారి ప్లాన్ చూపిస్తాను. చూడండి, ఎకానమీ సిలబస్ బేసిక్స్ వీడియో 3 గంటలు. సో మీకు చూడండి నేషనల్ ఇన్కమ్ 3 గంటలు వీడియో క్లాస్ ప్లస్ 1 hour మెటీరియల్. సో పాలిటీ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ప్లస్ 30 minutes క్లాస్ నోట్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ 1.5 hours వీడియో క్లాస్ ప్లస్ 30 minutes మెటీరియల్. సో అవసరమైనంత వరకు ఇది ఇచ్చిన తర్వాత చూడండి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 1 hour మెటీరియల్ ప్లస్ టాపిక్ టెస్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో ఒక టాపిక్కి సంబంధించి ఎంతసేపు వీడియో క్లాసెస్ చూడాలి, ఎంతసేపు మెటీరియల్ చూడాలి, ఎంతసేపు టెస్ట్ చూడాలి, ఆ టెస్ట్ని ఎలా రివైజ్ చేయాలి. సో ఈ 100 రోజులు రాబోయే ఈ 100 రోజులు ఈ క్లియర్ కట్గా మనం ఇలా ప్లాన్ చేస్తూ ముందుకెళ్తే సో మెటీరియల్స్, వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్లో వీటిని సిస్టమాటిక్ ఆర్డర్లో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే మీకు సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మన దగ్గరే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. సో మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా మనం ఇచ్చిన ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాన్ని మీరు మీకు నచ్చినట్టు కస్టమైజ్గా చేసుకొని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినా కూడా మీకు సక్సెస్ రావడానికి మోర్ ఛాయిసెస్ ఉన్నాయి. చూడండి ఈ వీడియోలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధైర్యం ఇవ్వడానికి ఫస్ట్ నేను చేసిన ప్రయత్నం, ధైర్యం ఇవ్వడంతో పాటు మంచి ప్లాన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి చేసే నెక్స్ట్ ప్రయత్నం. ఆ ప్లాన్ ఎలా ఉంటుందో చెప్పాను.
మంచి మెటీరియల్, మంచి వీడియో క్లాసెస్, మంచి టెస్ట్ సిరీస్, మంచి ప్లాన్. ఈ 4 మంచివి ఉంటే డెఫినెట్గా మంచి సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు అటువంటి మంచి సక్సెస్ రావడానికి రోహిత్ అనాలిసిస్ టీమ్ ఇంత ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మీకు ఫుల్ లెంత్ క్లాసెస్ కాదు అనుకుంటే సపరేట్గా వీడియో క్లాసెస్, సపరేట్గా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సపరేట్గా టెస్ట్ సిరీస్ ఉంది, అండ్ సపరేట్గా ప్లాన్స్, ఇవన్నీ కూడా మీకు సపరేట్గా ఉంటాయి. కానీ అన్నీ కలిపి తీసుకుంటే ఎవ్రీథింగ్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్నీ ఒకే దగ్గర మీకు దొరుకుతాయి. సో మళ్ళీ ఒక్కొక్క దగ్గర చూసి టైం వేస్ట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. మంచి కంటెంట్ ఇవ్వడానికి స్టిక్ అయి ఉన్నాను. నేను ఎట్లాంటి కంటెంట్ ఇస్తానో నా ప్రీవియస్ వీడియోలే దానికి సాక్ష్యం. సో ఈ వీడియోలో కొంచెం చాలా గ్యాప్ వచ్చిన తర్వాత కొంచెం యూస్ఫుల్ ఆస్పెక్ట్స్ని మీకు చెప్పాలనిపించే ప్రయత్నం చేసింది. ఇంకా యాప్కి సంబంధించిన ప్రాబ్లం కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా ఎప్పటికప్పుడు వీడియోస్ ఇవ్వడానికి, పాలిటీ కరెంట్ అప్డేట్స్ మీరు ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు, మంచి కరెంట్ అప్డేట్స్ ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సో పాలిటీ విషయంలో 70+ మార్కులు, ధీమాగా ఉండండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో జగదీష్ సార్ చేస్తున్న ప్రయత్నం వల్ల 65+ మార్క్స్, మళ్ళీ ధీమాగా ఉండండి. ఎకానమీలో 2 మహామహులు, ఏపీ హిస్టరీలో 2 మహామహులు. సో వీళ్ళంతా కలిపి ఖచ్చితంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే జస్ట్ సెలెక్ట్ అవ్వడమే కాదు, టాప్ మార్కులు వచ్చే విధంగా కంటెంట్ని మీకు మేము ఇస్తున్నాం. మా వంతుగా, మా రెస్పాన్సిబిలిటీగా మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాము. కానీ ఆ కంటెంట్ని మీరు ఎలా గ్రాస్ప్ చేస్తున్నారు అంటే, స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక సక్సెస్కి ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే యూనిక్నెస్. నేను చెప్తున్న ఈ వీడియో క్లాసెస్ వేలాది మంది తీసుకున్నారు. నేను ఇస్తున్న ఈ మెటీరియల్, నేను ఇస్తున్న ఈ ప్లాన్ వేలాది మంది పర్సన్స్ దగ్గరికి వెళ్తుంది. కానీ దాన్ని ఎలా గ్రహిస్తున్నావు, ఎలా అనుసరిస్తున్నావు అన్న దానిపైన నీ సక్సెస్ అనేది ఆధారపడుతుంది. ఓకేనా? ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా ఎగ్జామినేషన్కి సంబంధించి ఏవైనా అపోహలు ఉన్నా, ఏవైనా కామన్ డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ 9110556858. కాల్ మాత్రం చేయకండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అవసరాన్ని బట్టి మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గైస్.